అక్షిత, అది దొంగెవరో తెలియాల్సిన అవసరం లేదు. ఆ నెక్లెస్ దొరికితే చాలంటుంది కదా. ఆ నెక్లెస్ విసిరే. ఏంటమ్మా 5 నిమిషాలు అయిపోయింది. దొంగ ఎవరో బయటపడతారన్నావు, ఎవరు బయటపడలేదు. ఎవరికి వాంతులు అవ్వట్లేదు? లేదండి, ఖచ్చితంగా నెక్లెస్ దొరుకుతుంది. ఒకసారి చుట్టుపక్కల చూడండి. అరే, నక్లీసు ఇదేనా మీ నక్లీసు? అమ్మా, అవునమ్మా. అమ్మా, ఎంతో తెలివిగా నెక్లెస్ దొరికేలా చేశావు. థ్యాంక్స్ అమ్మా. ఇందాక మా ఫ్రెండ్ని దొంగ అని చెప్పి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నారా? నెక్లెస్ పోయిన బాధలో అలా అనేసాం బాబు. ఏం అనుకోకమ్మా, మమ్మల్ని క్షమించు. ఏమండి పంతులు గారు, మాకు ఆ పానకం ఒక చెంబుడిప్పించండి. దేనికమ్మా? మా ఇంట్లో ఈ మధ్య నాకు తెలియకుండా చిన్న చిన్న వస్తువులు పోతున్నాయండి. మా పని మనిషి నొక్కేస్తుందేమో అని డౌట్ గా ఉంది. అడిగితే కాదంటుంది. మీరు పానకం ఇస్తే మేం తనకి తాగిస్తాం. అప్పుడు ఆటోమేటిక్ గా నిజాలు బయటికి వస్తాయి కదా. నవ్వుతున్నారేంటమ్మా? ఇది దొంగని బయట పెట్టే పానకం కాదు, ఉత్తి బెల్లం పాకం. అదేంటి దొంగని బయట పెట్టే పానకం అది ఇది అని చెప్పావు? పోయిన నగని తీసుకురావడం కోసం చిన్న అబద్ధం చెప్పాను అత్తయ్య. ఎందుకంటే మనిషికి చావు భయం కంటే పెద్ద భయం ఏమీ లేదు. ఈ పానకం తాగితే నిజాలు బయటికొస్తాయి, రక్తం కక్కుకొని చేస్తారు అంటే దొంగతనం చేసిన దొంగ ఖచ్చితంగా బయటపడకపోయినా నగని బయట పెడతారని అలా చెప్పాను.